నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయని చెప్పింది. దీంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచేశాయి. అధికార పార్టీ వైసీపీ ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుదిశకు చేరుకుంది. చాలా స్థానాల్లో వైసీపీ మార్పులు చేర్పులు చేస్తూ ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ వైసీపీని ఓడించి అధికారం హస్తగతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం జనసేనతో పొత్తు పెట్టుకుంటోంది కూడా. ఈ పార్టీ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే వైసీపీ ఒకవైపు, మిగతా పార్టీలన్నీ ఒకవైపుగా పోటీ సాగనుందని స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఎంత శాతం ఓట్లు రాబడుతుంది, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాల మీద ప్రముఖ సర్వే సంస్థ పొలిటికల్ క్రిటిక్ సర్వే అండ్ ఎనాలిసిస్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వైసీపీ వస్తుందని ఈ సర్వే తేల్చింది. మంగళవారం సాయంత్రం ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇక ఈ సర్వే సంస్థ వెల్లడించిన రిపోర్టు ప్రకారం చూసుకుంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం తేలింది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ 48% మేర ఓట్లు రాబట్టి మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ తేల్చింది. దీని ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని స్పష్టమవుతోంది. అలానే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనతో కూటమికి 44% ఓట్లు సాధించి రెండో స్థానాల్లో నిలుస్తుందని ఈ సర్వే సంస్థ అభిప్రాయపడింది. ఇక బీజేపీకి 1.5%, కాంగ్రెస్కి 1.5%, ఇతర స్వతంత్ర అభ్యర్థులు 5% ఓట్లు సాధిస్తారని అంచనా వేసింది. అలానే పొలిటికల్ క్రిటిక్ సర్వే అండ్ ఎనాలిసిస్ నిర్వహించిన సర్వే ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ సీట్లు గెలుచుకుంటుందనే విషయానికి వస్తే వైసీపీ దాదాపు 115 సీట్లు, అలానే టీడీపీ జనసేన కూటమికి 60కి పైగా స్థానాలు గెలుచుకుంటాయని పేర్కొంది. అలాగే బీజేపీ కాంగ్రెస్లకు ఒక్క స్థానం కూడా రాదని ఈ సర్వే తేల్చింది. మొత్తంగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. ఈ ప్రీపోల్ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సర్వేపై టీడీపీ జనసేనల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.